బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 17 నుంచి మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జ్ 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాపుల వరకు 12, 2 నుంచి 4 స్టాపుల వరకు 18 రూపాయలు, 4 నుంచి 6 స్టాపుల వరకు 30 రూపాయలు పెంచారు. గరిష్టంగా 60 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచుతున్నట్లు మెట్రో రైల్ సంస్థ పేర్కొంది. పెరగనున్నటువంటి మెట్రో రైల్ ఛార్జీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. ఎస్ మురళి, చాలా రోజుల నుంచి కూడా మెట్రో ఛార్జీలు పెరుగుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ప్రజెంట్ గా బ్రేకింగ్ కూడా అందుతుంది. ఈ నెల 17 నుంచి కూడా హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పేసి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకోవచ్చు 10 రూపీస్ నుంచి మనకు కనీస ఛార్జీ అయితే నమోదవుతుంది. అయితే ప్రజెంట్ గా అయితే మే 17 నుంచి కనీస ఛార్జీ 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు, గరిష్ట ఛార్జీ 60 నుంచి 75 రూపాయలు కూడా పెంచుతున్నట్టు ఇటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. మనకు 2 స్టాప్లకు 12 రూపాయల నుంచి 2 నుంచి 4 స్టాప్ల వరకు కూడా 18 రూపాయల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. 24 స్టాప్లకైతే ఆ పైన ఎక్కువ స్టాప్లు ఉంటే 75 రూపాయలు, అంటే దాదాపుగా మనకు 15 రూపాయల ఛార్జీలు పెంచినట్లుగా ఇప్పటికే మెట్రో సంస్థ అయితే ప్రకటించడం జరిగింది. సో మెట్రో సంస్థ చాలా వరకు కూడా అప్పుల పాలైపోయింది. అప్పుల నుంచి విముక్తి కలిగించడం కోసం ఛార్జీలు పెంచుతామని చాలా రోజుల నుంచి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎప్పుడెప్పుడు మాకు అనౌన్స్మెంట్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే ప్రయాణికులకి ఒక భారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తక్కువ టైంలో ఎక్కువ దూరాన్ని చేరుకోవచ్చు అనే నేపథ్యంలో మెట్రోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు ప్రయాణికులకు. సో మొత్తం మీద అయితే ఛార్జీలు పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లహరి.